ఓం నమ శివాయ. మహాకుంభకి వెళ్ళేటప్పుడు జర్నీ అండి, ట్రావెలింగ్లో షూట్ చేశాను. ఎంత బాగుంది కదా, ప్రకృతి చూస్తుంటే చాలా బాగుంది. జర్నీ అయితే చాలా సేఫ్గా అండ్ హ్యాపీగా జరిగిందండి. బోర్ అనేదే లేకుండా కొన్ని ఎంత ఇష్టంగా ఎక్కడికో వెళ్ళాలనేసని మనం జర్నీ స్టార్ట్ అయినా మధ్యలో కొంచెం బోర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ పదం అనేదే మేము మర్చిపోయాము. అలాంటిది ఒక పదం ఉందనే విషయమే గుర్తులేదనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రామాఘాట్ అంటారండి. ఇక్కడ శివుని స్టాట్యూ చాలా పెద్దది ఉంటుందండి. ఆ స్టాట్యూ అయితే ఎంత పెద్ద విగ్రహం ఉంటుంది తెలుసా. మధ్యలో గంగా, అక్కడ శివుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కొంచెం టైం మేము ఆగామండి. ఆగి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని కొంచెం టైం అక్కడ ఆ ప్లేస్కు ఉన్న మహత్యం ఏంటని అడిగి తెలుసుకున్నాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. కొంచెం టైం అయితే మాత్రం మమ్మల్ని మేము మర్చిపోయి అక్కడ గడిపేశామండి. అంత ఆనందంగా అనిపించింది. నిజంగా ఇలాంటి డివోషనల్ ట్రిప్కి ఇయర్లీ ఒక 2 times అయినా వెళ్తూ ఉండాలండి. ఇంత లాంగ్ ట్రిప్ అది జరగాలి అంటే ఎంతో అదృష్టం చేసి పుట్టాలి. అదే అనుకున్నాను నేనైతే మాత్రం. ఈ మహాకుంభకి వెళ్ళేవాళ్ళు ఎంత అదృష్టవంతులా అనేసని మళ్ళీ నేను అదే మాట చెప్తున్నాను కూడాను. శివుని విగ్రహం చూశారు కదా, చాలా పెద్దగా ఉంది. చాలా దూరం నుంచి షూట్ చేస్తేనే ఇంకా అలా కనిపిస్తుందండి ఆ స్వామి విగ్రహం. చాలా బాగుంటుంది. చూస్తుంటే మనల్ని చూస్తున్నట్లు అనిపించిందండి. బట్ అతనికి ఎదురుగా అయితే వెళ్ళి షూట్ చేయలేకపోయాము. చాలా దూరం నుంచి షూట్ చేసాం. ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. నీళ్ళు పక్క నుంచి, ఆ మీద నుంచి టెంపుల్, ఇంకా ఇటువైపు స్వామివారు. అబ్బా, ఎంత అందంగా కనిపిస్తుందో ఆ చుట్టుపక్కల అంతా ఏరియా కూడా. స్వామి చూడండి ఎంత బాగున్నారు. ఎందుకు మీకు ఈ ఆశలు ఈ జీవితం మీద? దైవనామం స్మరణ మాత్రమే మనిషి చేయవలసినది. పక్కనున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళని సరిగా చూసుకుంటే చాలు. మనకు దేవుడు ఏమిచ్చాడు, ఏమివ్వాలి, ఏం పట్టుకెళ్ళిపోతాము, ఇవన్నీ ఆలోచనలు కాకుండా దైవనామ స్మరణ ఒకటి మాత్రమే చేసుకుంటే ఆధ్యాత్మికతలో మనకి చాలా అద్భుతమైన ఫీల్ని మనం ఫీల్ చేయవచ్చండి. ఇదైతే నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. నా అనుభవపూర్వకంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను. ఆ తోటలు చూసారా, కొమ్మలు చూసారా, ఆ ఆకులు, ఆ చెట్లు ఎంత పైనుంచి షూట్ చేశాను తెలుసా అండి. చాలా భయంగా అనిపించింది. చివరి వరకు ఈ ఎడ్జ్ వరకు వచ్చి షూట్ చేశాను. పైనుంచి గంగాధరం. ఇక్కడికి వచ్చేటప్పటికి రాయల మీద నుంచి నడుచుకొని వెళ్ళటం, ఆ నీటిలో ఉండి చాలా టైం మేమైతే అక్కడ గడిపామండి. ఇక్కడికి మీద నుంచి నడుస్తూ వెళ్తుంటే చాలా బాగుందండి. ఎంత బాగుంది చూస్తున్నారా, రాయలు అనేవి ఉన్నాయి. అంతా ఒక లెవెల్గా ప్లేస్ లేదు, బట్ దాని మీద నుంచి నడుచుకొని వెళ్ళడం అనేది ఒక గ్రేట్ ఫీల్.